ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు కృష్ణాష్టమి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈసారి అయితే చాలా స్పెషల్ బికాజ్ ఇద్దరు పిల్లలతో చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఒక్కొక్కరితోనే అయ్యేది. సో లాస్ట్ ఇయర్ కూడా చేశాను జానుకి, బట్ ఈసారి కొంచెం ఫుల్ ప్లెజ్డ్గా జాను రెడీ అయింది. అండ్ కంప్లీట్ వ్లాగ్ చూసేయండి. సో మార్నింగ్ ఫస్ట్ అయితే స్నానం చేయించేసాను. ఇంట్లో పని చాలా ఉంది, బట్ ఈరోజు కృష్ణాష్టమి కదా. సో ఫస్ట్ అయితే జానుకి ఫ్రెష్ అప్ చేయించేసి దెన్ నా పని నేను చేసుకుందాం అనుకున్నాను. అండ్ తనకి ముందు అమ్మవారు అయింది కదా, చికెన్ పాక్స్. సో అప్పుడే ఇచ్చిన క్రీమ్ అనమాట, అదే డైలీ అప్లై చేస్తున్నాను యాజ్ ఎ మాయిశ్చరైజర్. సో ఈరోజు ఇంకా ఎలాగో కృష్ణాష్టమి అని కొత్తది డ్రెస్ ఉంది, సో అదే వేసేస్తున్నాను. ఈవినింగ్ రెడీ చేద్దాం అనుకుంటున్నా బికాజ్ మార్నింగ్ కొంచెం క్రాంకీగా ఉంటుంది, నేను కూడా అలసిపోయి ఉంటాను. ఈవినింగ్ అయితే కొంచెం రిషి కూడా వస్తుంది కదా, సో అప్పుడు. అండ్ డ్రెస్ వేసిన తర్వాత ఇల్లంతా తిరిగి ఆడేస్తుంది. దానికి ఫొటోస్ తీద్దామనేసి ఇలా కూర్చోబెట్టాను అనమాట. ఇలా కూర్చోబెట్టినప్పుడు ఏంటంటే రిషికి కూడా ఇలానే తీసాను పిక్స్, అదే గుర్తొచ్చింది. దాని తర్వాత చూడండి పాప వేసిందని మార్నింగ్ దోశ తినిపించాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక ఫ్రూట్ ఏదైనా తింటుంది కదా, ఒక 11-10:30 ఆ టైంకి. సో పపాయ ఇచ్చాను కానీ బట్ ఒక్కటి తిన్నది, కానీ తినలేదు సరిగ్గా. ఏమో తను ఇప్పుడు ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు జానుని. రిషికి చాలా ఫోర్స్ చేసి నేను చాలా కష్టపడిపోయి అలసిపోయి తినిపించేదాన్ని. బట్ జాను ఏంటంటే తనకు నచ్చినప్పుడు పెడదామని డిసైడ్ అయ్యానమాట. ఒక్కటి తినేసి ఇంకా వద్దంటుంది చూడండి. సో మరీ ఎక్కువ ఫోర్స్ చేయలేదు. తనకు మళ్ళీ కొంచెంసేపు అయితే మళ్ళీ నేను తినిపించడమో లేదంటే తను తినడమో చేస్తుంది. బట్ ఆ టైంకి తను వద్దు అంటే నేను ఇంక తీసేస్తున్నాను. మళ్ళీ ఫ్యూ మినిట్స్ లేటర్ తర్వాత నేనే పెడుతున్నాను అనమాట. తనకి రెడీ చేసేసాను కదా, ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. అప్పటికే 11 అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అవంతా పూజ అంతా చేసేసరికి చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ప్రసాదం చేస్తున్నాను అనమాట. అటుకులు ఇంకా పెసరపప్పుతో చేస్తారు కదా, సో సింపుల్గా అయిపోతుందని ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసి అండ్ అటుకులు కూడా నానబెట్టేసాను. సో బాగా సోక్ అయిపోయాయి. అండ్ ఈ రెండు మిక్స్ చేసేయడమే అంతే, అంటే వెరీ సింపుల్గా అయిపోతుంది. ఇది బెల్లం ఇంకా యాలకి పొడి వేసేస్తే సరిపోతుంది. సో ఇది పిల్లలు కూడా తింటారు, తినిపించవచ్చు కదా రిషికి జానుకి అనేసి ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను అనమాట. ఎక్కువ అంటే ఒక 4 బౌల్స్ అయ్యేలాగా చిన్నవి. అండ్ పూజలు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ వంటలు పెట్టుకోకూడదు అని నేను పర్సనల్గా డిసైడ్ అయ్యాను. ఏ పూజ అయినా సరే ఎంత కావాలో అంతే చేసుకోవాలి. ఎక్కువ చేసుకున్నా అప్పుడు అంత ఓపిక లేవు అండ్ జనాలు కూడా ఎక్కువ లేరు మనకి హెల్ప్ చేయడానికి. అంతా మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం లిమిటెడ్గా చేసుకుంటేనే బెటర్. అండ్ మిగిలిపోయినా సరే మళ్ళీ మనమే తినాలి. సో అందుకు దెన్ తర్వాత దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసి ముందు ఫ్లవర్స్ పెట్టినవి ఉంటాయి కదా, అవంతా తీసేసి ఫ్రెష్ ఫ్లవర్స్ పెడుతున్నాను అనమాట. సో ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ కాబట్టి కృష్ణుడిని అక్కడ పీట ఉంది కదా చిన్నది, సో దాని మీద కూర్చోబెట్టాను. అండ్ చిన్ని కృష్ణుడిని తీసుకోవాలి ఫ్యూచర్లో, నెక్స్ట్ ఇయర్ కల్లా చాలా బాగుంటుంది. అంటే చిన్ని కృష్ణుడిని చూస్తే బాగా అనిపిస్తుంది అనమాట. సో రాధాకృష్ణ ఉంది నా దగ్గర ఆల్రెడీ ఐడియల్ కాబట్టి దానికి పెట్టి పూజ చేసేస్తున్నాను. సో వెరీ సింపుల్. నాది చాలా ఆర్భాటంగా హడావిడిగా ఏముండదు, బట్ నాకు నచ్చినట్టు నాకు ఎలాగా అనిపిస్తుందో అలాగే చేసాను అంతే. అండ్ ప్రసాదం కూడా పెట్టేశాను. దెన్ ఇంకా ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ లంచ్కి వచ్చేసారు కదా, సో అప్పుడే నేను కూడా కొంచెం ఫస్ట్ ప్రసాదం తినేసి దెన్ లంచ్ చేసేసాను అనమాట. దెన్ ఈలోపు జాను లేచింది. సో జానుతో మాటలు అంటే చెప్పినవన్నీ పెడదాం అనుకున్నా కానీ ఆ వెనక టీవీ సౌండ్ నేను మర్చిపోయాను స్టాప్ చేయడం. సో టీవీ సౌండ్ వస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు కొంచెం అన్నీ ఐడెంటిఫై ఇన్ ద సెన్స్ మనం చెప్పినవి అర్థం చేసుకోవడము, ఇంకా ప్రతి ఒక్కటి యాక్టింగ్ మనం ఎలా చేస్తామో అలా చేయడము అదంతా చేస్తుంది అనమాట. ఎంత ఫాస్ట్గా డేస్ అయిపోతున్నాయో కదా. దెన్ ఇక్కడ పచ్చిమిర్చి మొక్కలు వేసాను, చిన్నవి అంటే సీడ్స్ డ్రై ఉంటాయి కదా, సో అవి జస్ట్ వేసాను. బట్ అవి వచ్చేసాయి బాగానే పచ్చిమిర్చి మొక్కలు. బట్ అవి తీసి ల్యాండ్లో వేస్తే ఇంకొంచెం బాగా గ్రో అవుతాయి. పాట్లో మరి వస్తాయో లేవో తెలీదు, ఇన్ని ఒకే దగ్గర ఉన్నాయి, చూడాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా సడన్గా అనుకున్నాను అనమాట కృష్ణుడిది వేసేద్దాము, కృష్ణుడిలాగా రెడీ చేసేద్దామని. ఈలోపు రిషి వచ్చేసింది. సో నేను ఏం చేస్తాను అంటే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఒక కాటన్ బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. సో దట్ నాకు అన్నీ ఈజీగా దొరికేస్తాయి కావాల్సిన టైంలోని. దెన్ ఈ డ్రెస్ అంతా ముందు ఇయర్ తీసుకున్నాము, రిషికి తీసుకున్నాం అనమాట. రిషికి స్కూల్లో కృష్ణుడిలా వేసి పంపించాను, రాధాలా కాకుండా. సో ఇంకా ఇప్పుడు జానుకి యూజ్ అయింది, అది కొంచెం పెద్దదైంది బట్ అలా అడ్జస్ట్ చేసేసాను అంతే. అండ్ ఈ జ్యువెలరీ ఇదంతా ముందు ఉన్నవే. రిషి స్టార్టింగ్
ఫస్ట్ ఇయర్ చేసిన రిషి అప్పుడు ఫస్ట్ ఇయర్ చేసిన కృష్ణుడి ఆ టైంలో చేసినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. కిరీటం కానీ అరవంకి ఉంటుంది కదా, అది నేను హ్యాండ్ మేడ్ అనమాట. ఈ వడ్డానం యాక్చువల్లీ చేయలేదు, ఇది మాత్రం కొనిందే. సో ఇంకా మిగతావి చిన్న చిన్నవి నేను చేశాను అనమాట. సో ఆ కిరీటం ఇంకా అరవంకి చేశాను. సో అవి అలాగే జాగ్రత్తగా ఉంచాను అనమాట. సో జానుకి కూడా యూజ్ అవుతున్నాయి. అండ్ ఫైనల్గా ఒక మంచి స్పెషల్ థింగ్ ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వద్దు, చూడండి. సో ఇక్కడైతే వేసేసాను కృష్ణుడిలాగా. కొంతసేపు ఉంచుకుంది, కొన్ని పిక్స్ అలా తీసాను అనమాట ఇద్దరిని కూర్చోబెట్టి. జానుకి ఇవన్నీ వేసిన తర్వాత కొంతసేపు ఉంచుకుంది బాగానే. బట్ ఒక 10 minutes 5 to 7 minutes అయిన తర్వాత కొంచెం క్రాంకీ అయిందనమాట. తనకి చిరాగా అనిపిస్తుంది, అప్పటికే తీసి పడేస్తూ ఉంది. బట్ చాలా కష్టమైందనమాట వేయడం అదంతా. సో జానుది అయిన తర్వాత రిషికి మమ్మీ నేను కూడా రాధా గెటప్ వేసుకుంటాను అని అప్పుడే అన్నది. సో ఇంకా వెంటనే డ్రెస్ వేసేసి తన దగ్గర ఉన్నదే ఇంకా వెనక ఇలా రెడీ చేసేసాను. ఎలా ఉంది అనేది చెప్పండి. సో నేను పిక్స్ అన్నీ కూడా లాస్ట్లో ఎండింగ్లో పోస్ట్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి, అంటే నేను అనుకున్న దానికన్నా బ్యూటిఫుల్గా వచ్చాయి అనమాట. ఈవినింగ్ అనుకోకుండా చేసాం అనమాట కృష్ణుడు రాధని. చేద్దాం అనుకున్నా, బట్ చాలా నీరసంగా అనిపించింది. బట్ ఫైనల్లీ ఇద్దరిని కూడా రెడీ చేసేసాను ఈ ఇయర్ కూడా. పాతింట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే చుట్టూ మనుషులు ఎక్కువ మంది అటు ఇటు తిరగడం, అందరూ వేసుకోవడము బాగుండేది. ఇక్కడ నాకు చాలా ఎలోన్ ఫీల్ అవుతుంది అనమాట. సో దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండట్లేదు. బట్ ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి కంటిన్యూ. బట్ ఎక్కడైనా ఒక ప్లేస్లో అలవాటు అయ్యి ఆ ప్లేస్ విడిచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. సో ఇంకా కొంచెంసేపు బయటికి అలా వచ్చామన్నమాట. బయటికి వెళ్తే రోడ్ కాదు, ఇంటి బయటికి జస్ట్ ఈ బాల్కనీ స్పేస్కి, ఇంటి ముందు వరండా అక్కడ ఆడుకుంటున్నారు. సో రాధా వెనక కృష్ణుడు పడినట్టు వాళ్ళ అక్క వెనక తను తిరుగుతూనే ఉంటుంది జాను. సో ఇదొకటి బాగుంది. ఇప్పుడైతే తీసిన పిక్స్ పెడతాను అండ్ బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది, చూడండి. సో ఇలా కొంతసేపు పిక్స్ అన్నీ తీసుకొని దాని బయట కొంచెంసేపు కూర్చొని ఇంకా వీడియో కాల్ చేశాను అనమాట మా మమ్మీకి. ఇంకా ముందు ఓనర్ ఆంటీ వాళ్ళు ఉండేవారు కదా, సో వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి తర్వాత ఇంకా ప్యాకప్. సో ఇంకా మళ్ళీ ఎక్కడ తీసినవి అక్కడే పెట్టేశాను, బికాజ్ అస్సలు ఉంచుకోవట్లేదు. జాను అన్నీ తీసి పీకి పడేస్తుంది. కిరీటం ఇదంతా టేప్ తీసేసింది, మళ్ళీ ఫిక్స్ చేసి నీట్గా పెట్టాను అనమాట. సో ఇదంతా నేను ముందు రిషి ఫస్ట్ ఇయర్ కృష్ణుడిని చేశాను కదా, సో ఆ టైంలో చేసినవి. ఈ ఫ్లూట్ ఇదంతా ఉంచాను అప్పటివే. ఇవన్నీ కూడా ఇంకా ఒక దగ్గర ప్యాక్ చేసి పెట్టేస్తాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయరే తీసేది ఈ కృష్ణుడివి, అంటే ఈ సెట్ అలాగా ఒక కవర్లో పెట్టేస్తాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్మని తీసి మళ్ళీ రెడీ చేసేయడమే. సో ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను. సో మోస్ట్లీ దివాళీకి సంబంధించింది ఉంచుతాను అనమాట. అండ్ ఇక్కడ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకి రిషికి కావాల్సి వస్తాయి కదా, లైక్ రిస్ట్ బ్యాండ్స్ ఇవన్నీ, అవి ఒక ప్యాక్లో ఉంటాయి. దెన్ బెలూన్ బ్లోవర్స్, పార్టీ బెలూన్స్ అండ్ ఇంకేంటి మామూలుగా బర్త్డేవి క్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండిపోతాయి కదా, సో అవి నేను వేస్ట్ చేయకుండా ఇలా పెడతాను అనమాట. సో నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేయొచ్చు కదా. సో సడన్గా అంటే ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకా అన్నీ ఉంచుతాను అనమాట. సో ఇలా బర్త్డే క్యాప్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో అవి ప్లేట్స్ కానీ అంటే ప్యాకింగ్ ఐటమ్స్ అన్నీ వేరే దగ్గర ఉంటాయి, వేరే బాక్స్లో పెట్టాను. జస్ట్ ఈ డెకోర్ ఐటమ్స్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, సో అన్నప్రాసనం అప్పుడు తీసుకున్నాను, జాను అన్నప్రాసనంకి ఆ బ్యాక్ డ్రాప్. మోస్ట్లీ వినాయక చవితికి యూజ్ చేస్తాను అనుకుంటున్నాను, చూస్తాను. దెన్ ఇక్కడ అంతే, ఇవన్నీ నేను చేసిన కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్, వాల్ డెకార్ ఉంటాయి కదా, సో అవి. అండ్ క్రిస్మస్కి సంబంధించినవి ఆ టైంలో లాస్ట్ ఇయర్ పెట్టాము. సో చిన్నగా ఇంట్లో అంటే రిషి కావాలి అంటే ఇంకా పెట్టాను అనమాట. సో అవి కూడా ఉంచాను. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తాను, నెక్స్ట్ క్రిస్మస్కి. సో అవన్నీ ఇందులోనే పెట్టాను, సో దట్ అన్నీ ఒకేసారి దొరుకుతాయి. కార్డ్బోర్డ్ మీద అలాగా డెకరేట్ ఐటమ్స్ అని మనం నేమ్ కూడా కబోర్డ్ తీసిన వెంటనే కనిపించినట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, రెడీ అయిపోయాము. సో ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరలో ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాము. అండ్ డెకోర్ అయితే చాలా బాగా చేశారు. అంటే మామూలుగా యూజువల్ డేస్లో అసలు ఫుల్ కామ్గా ఉంటుంది, అటు సైడ్ వెళ్ళినప్పుడు
సో ఇప్పుడు మాత్రం చాలా బిజీగా అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు మేము ఉండే ప్లేస్ కొంచెం మాకు న్యూ ప్లేస్ కాబట్టి ఇప్పుడు ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. నార్మల్ డేస్లో వెళ్తే అక్కడ ఒక్క మనిషి ఉండరు, ఒక్క లైట్ కూడా ఉండదు. సో ఇప్పుడు వెళ్తే చూసారా ఎంత బాగా డెకరేట్ చేసేసారో. సో ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అయిన తర్వాత చాలామంది పిల్లలు ఉన్నారు అండ్ ఫుల్గా హడావిడిగా ఉంటుంది కదా. మేము ఉండే ప్లేస్ ఏంటి అంటే చాలా కామ్ పీస్, మనుషులు కూడా కనిపించరు అనమాట, అంతలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి పిల్లలు ఎంజాయ్ చేశారు అండ్ ప్రసాదం ఇస్తే కొంచెం తినేసి ఇంకా అక్కడ స్టేజ్ కూడా వేశారనమాట. అది నెక్స్ట్ డే ఎక్కువ హడావిడి ఉంటుందంట. యాక్చువల్లీ మేము కృష్ణాష్టమి ఈరోజు వచ్చేసాము. ఈరోజు కూడా జనం ఉన్నారు, బట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇంకా ఎక్కువ డెకరేషన్ అంతా నెక్స్ట్ డే ఉంటుంది అని చెప్పారు. సో ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాము. బట్ ఇప్పుడైతే ఎలాగో వచ్చాం కదా, కొంచెం పిల్లలందరూ ఆడుకుంటున్నారు, రాధా కృష్ణ వేస్తారు కదా ఆ రోజు. సో ఇంకా పిల్లలకి వాళ్ళు అలాగే రెడీ చేసి తీసుకొచ్చారు. అండ్ ఫోటో స్టూడియోకి వెళ్ళాం. ఇక్కడ ఒక 1 month బ్యాక్ రిషిది ఇంకా జానుది కృష్ణుడిలా చేశాను కదా, జానుకి లాస్ట్ ఇయర్. సో ఇది మిక్స్ కలిపి ఒక ఫ్రేమ్లో కావాలి అని చెప్పాను అనమాట. సో అది ఎడిటింగ్కి ఇచ్చి 1 month అయింది. సో ఇంకెలాగో కృష్ణాష్టమి వచ్చింది కదా, సో వాళ్ళు ఆల్రెడీ అంతా ఎడిట్ చేసి పెట్టేశారు. సో ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా వచ్చి చూడండి అని చెప్పారనమాట. ఇంకా అసలు వెళ్ళడానికే అవ్వలేదు. ఇంకా వచ్చి ఒకసారి ఏమైనా చేంజెస్ అది చూపిస్తున్నారు అనమాట, ఇంకేమైనా యాడ్ చేయాలా అదంతా. అండ్ రిషి అండ్ జాను ఫస్ట్ ఇయర్, రిషి ఫస్ట్ ఇయర్ది ఆ పిక్ అండ్ జాను ఫస్ట్ ఇయర్ది రెండు పక్కన పెట్టించి ఒక ఫ్రేమ్ లాగా ముందుంది ఒక ఫ్రేము. సో అందులోనే పెట్టిద్దాము, రీప్లేస్ చేద్దాము అనేసి అనిపించింది అనమాట జాను అండ్ రిషిది. అండ్ అలాగే రిషికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి అంటే ఇంకా అప్పుడే తీయించేసుకుంది. యాక్చువల్లీ ప్లాన్ లేదు, ఎలా ఉంటే ఇంకా అలాగే అర్జెంట్గా కావాలి అన్నదనమాట. సో ఒక అప్లికేషన్లో స్టిక్ చేయాలి. సో ఇంకా జిడ్డుగా ఉంది ఫేస్, ఇంకా నైట్ టైం అయిపోయింది. సో ఇంకా అలానే తీయించేసి తీసుకొచ్చేసాము. సో ఫైనల్లీ ఇది ఫోటో ఇక్కడ పెట్టేసాం అనమాట. చాలా బాగుంది. అంటే ఇద్దరిది ఉంటే బాగుంటుంది కదా కృష్ణుడిలాగా అనిపించి ఇదే ఫ్రేమ్ ముందుంది. రాధాకృష్ణ 2 రిషివే ఉండేవి. ఆ రాధాది తీయించేసి 2 కృష్ణాసే అంటే ఇద్దరివి పెట్టించారు అనమాట. ఇలాగా ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. సో ఇవాల్టి వ్లాగ్ ఇది ఎలా ఉంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.